వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోడు భూములపై స్పష్టతనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్. త్వరలోనే పోడు భూములను పంచుతామని స్పష్టం. ఓల్డ్ బోయినపల్లిలో జనం గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయ ట్యూమ్స్ పూల్ చేస్తామని కామెంట్స్. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణిని పరామర్శించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. 3 ఏళ్ల పదవి ఉన్న ఆత్మాభిమానం కోసం రాజీనామా చేసిందని వెల్లడి. చాదర్ఘాట్లో త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం. ప్రధాన రహదారిపై ఏర్పడ్డ పెద్ద గొయ్యి. డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పోడు భూములపై తమకు స్పష్టత ఉందని అన్నారు. సాగు చేసుకునేందుకు భూములను గిరిజనులకు ఇస్తామని, అడవులను నరికివేయడం సరైనదేనా అని ప్రశ్నించారు. పోడు భూముల వివాదానికి ముగింపు పలకాలా వద్దా అని ప్రశ్నించారు. మన కళ్ల ముందే అడవులు నాశనమైపోతున్నాయని, రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా వద్దా అనేదే ఇప్పుడు సమస్యగా మారిందని కేసీఆర్ అన్నారు. అయితే పోడు అటవీ భూముల విషయంలో ఇప్పుడు లెక్కలు తేలాలని, మొక్కలు నాటడానికి ఎంతో కష్టపడ్డామన్నారు. అందుకిప్పుడు ఇది జటిలమైన సమస్యగా మారిందన్నారు. గిరిజనుల హక్కులను ఖచ్చితంగా కాపాడాల్సిందే. సర్వే కూడా పూర్తి చేసి అంతా సిద్ధం చేసి పెట్టాం. పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరికైనా భూములు రాకపోతే వారికి గిరిజన బంధిస్తాం. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు వాటిని ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదన్నారు. దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే, అందులో ఎవరికి సందేహం ఉండదు అధ్యక్ష. కాబట్టి అక్కడ ఒపీనియన్లో క్లాష్ లేదు. కానీ రాష్ట్రంలో అటవీ సంపద ఉండన్నా కనుమరుగు కావన్నా, దిస్ ఇస్ ద పాయింట్. మీరందరూ చూస్తూ ఉన్నారు, బ్రెజిల్ చైనా తర్వాత చాలా కష్టపడి నిబంధనలు పెట్టి సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు మీ ఉద్యోగాలు పోతాయనే స్థాయిలో ఇదే సభలో చట్టం చేసి పంచాయతీరాజ్ కార్యదర్శులకు ప్రొబేషన్ పెడితే తప్ప మనం మొక్కలు నాటలేని పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష. మొత్తం అడవులు ఎవరి పుణ్యంతో నాశనమైనయో, మనం ప్రయాణం చేసే నర్సాపూర్లో ఎటువంటి సినిమా షూటింగ్లు అవుతుండేనో మనందరి కళ్ళ ముందనే, మనందరి సాక్షిగానే నర్సాపూర్ అడవి ప్రాంతం ఏ విధంగా ఎడారైపోయిందో మనందరం కళ్ళారు చూసినాం. మొత్తం దాన్నంతా తిరిగి రీజువనేట్ చేయాలని చాలా అద్భుతమైనటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి. అంతర్జాతీయం కూడా పేరు ప్రతిష్ట పెరిగింది రాష్ట్రానికి. అనేక వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నాం. తిరిగి చాలా గొప్పగా అడవుల పునరుజ్జీవింపజేసే ప్రక్రియ కూడా పెరుగుతూ ఉంది. దాని మీద నేషనల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ కానీ, అంతర్జాతీయ స్థాయిలో కానీ 7.8% గ్రీన్ కవరేజ్ తెలంగాణలో పెరిగింది అని చెప్పి మనకు ప్రశంసలు ఇస్తూ ఉన్నారు. నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా, నా దగ్గర కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు కానీ, మిత్రుడు బట్టి విక్రమార్క వచ్చినప్పుడు కానీ, పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది అధ్యక్ష. గిరిజనులకు తప్పకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, తప్పకుండా ఇస్తాం. సర్వే కూడా చేసినాం, రెడీగా కూడా పెట్టినాం. తమరు కూడా తెలుసు అధ్యక్ష, కొన్ని సమావేశాలు తమరు కూడా ఉన్నారు. ఇంకా తమరు జిల్లాలో, తమరు నియోజకవర్గంలో వీటి సమస్య ఉంది. అయితే ఈ పోడు వ్యవహారం ఇదే విధంగా కొనసాగుతూ ఉండన్నా, దీనికి ఏదైనా ముగింపు రావన్నా. అందుకే ఇటీవల జరిగినటువంటి మా గిరిజన శాఖ మంత్రి గారు, ఇతర మిత్రులంతా కలిసి నిర్వహించినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ ఈ మధ్యలో గిరిజన పెద్దల యొక్క మీటింగ్ జరిగితే నేను క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం భావించినట్టుగానే మన రాష్ట్ర రెవెన్యూ బాగుంది, మన స్థితిగతులు బాగున్నాయి. ఈ పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరన్నా ఇంకా భూమి లేకుండా, భుక్తి లేకుండా, ఎటువంటి అవకాశాలు లేకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా గిరిజన బిడ్డలు కనుక మిగిలి ఉంటే దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని నేనే స్వయంగా ప్రకటించిన అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గిరిజనులు వేరు, వాళ్ళు వేరు, ముస్లింలు వేరు, హిందువులు వేరు, అవి కొందరికి ఉంటే కానీ మాకు లేవు అధ్యక్ష. బేసిజాబ్ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే. ఏ వర్గమైనా ఎవరైనా అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని కుండ బద్దలు కొట్టినట్టు అనేక సార్లు దశాబ్దాలు తరబడి ఇక్కడ చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఉద్యమ సందర్భంలో అదే చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము సర్వే చేస్తే అధ్యక్ష సుమారు 10.5-11 లక్షల ఎకరాల భూమి. నేను అటవీ శాఖ వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తాను, వాళ్ళకి చెప్పిన సీరియస్గానే ఏం చెప్పినా అంటే మీకు
అధ్యక్ష ఒక లెక్కలో ఏంటంటే అంత బోను 66 లక్షల ఎకరాల భూమి అటవీ భూమి ఉందని చెప్పి మన రాష్ట్రంలో లెక్క అధ్యక్ష. ఈ 66 లక్షల ఎకరాలలో మీరు అడవి కాపాడనంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, మీరు పిచ్చి బేసిజాలకు పోయి గిలికజ్జాలు పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేల మీద పడి, ఎమ్మెల్యేలు వచ్చి మంత్రి మీద పడి, మంత్రి వచ్చి మా మీద, ఇదంతా బాగుండదు బాబు. మీరు ఒకసారి నిర్ణయం చేసి చేద్దామి అని చెప్పినాం అధ్యక్ష. అది తేలితే ఇప్పుడు దగ్గర చీఫ్ సెక్రటరీ గారే ఇప్పుడు ఫారెస్ట్ సెక్రటరీ కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే మొత్తం ఎంక్వైరీ జరిగింది, సభ కూడా అయిపోయింది, మొత్తం సర్వే అయిపోయింది, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా మన డివిజన్ కమిటీలు అయిపోయి జిల్లా కలెక్టర్లు కూడా కంప్లీట్ ఫైనల్ నివేదికలు సిద్ధం చేసి పెట్టినారు. కానీ మేము ఇవ్వం అధ్యక్ష. నేను కఠినంగా చెప్తా ఉన్నా ముచ్చట, బయట కూడా తెలవాలి, ఆ మెసేజ్ పోవాలని నేను ఇంటర్ఫియర్ అవుతామని రిక్వెస్ట్ చేసి దీనిలో ఇంటర్ఫియర్ అవుతా ఉన్నా. మేము ఇవ్వం కాక ఇవ్వం, ఎప్పటికి కాక ఇవ్వము. సర్పంచ్ స్థాయి నుంచి అక్కడ ఉండబడే సర్పంచు, ఎంపీటీసీ, అక్కడ ఉండబడే గిరిజన ప్రతినిధులు, అఖిలపక్ష రాజకీయ నాయకులు సంతకాలు పెడితేనే నో ఫర్దర్ పోడు భూములు, ఇంకా అడవులు నరికివేత ఉండదు రాష్ట్రంలో అని ఒప్పుకుంటే ఈ 11.5 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే గిరిజనులు ఈ రోజు వరకు దున్నుకుంటున్నారో నాకు కొంతమంది చెప్తే నేను లిబరల్ కూడా బొమ్మని చెప్పిన అధ్యక్ష. వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం, కొన్ని స్ట్రాటజీ కూడా చెప్పినాం. నిజంగా కూడా వాళ్ళు బ్రతకాలని మాకు ఆరాటం ఉంది కాబట్టి మధ్యలో వేసుకున్నారు కొంతమంది అధ్యక్ష. కొంతమంది ఇంకా చాలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. పని కట్టుకొని ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది గొత్తికోలను తీసుకొచ్చి రాత్రులు నరికిపించి వాళ్ళు చాలా దుర్మార్గంగా వైలెంట్గా అటవీ అధికారులు నరికేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నేను విన్నా అధ్యక్ష, నా ఛాంబర్లో తమరికి శుభాకాంక్షలు తెలపడానికి తమ ఛాంబర్కి వచ్చామని కాసేపు నేను చూస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా కొట్టినరు, హింసించారని చెప్తా ఉన్నారు. మరి చచ్చిపోయిన శ్రీనివాసరావు ఫారెస్ట్ అధికారి ఇప్పుడు ఎవరు అధ్యక్ష? ఎవరు చంపినరు? అట్లా అడవి అధికారులు మీద దాడులు చేసి చంపేసిన ఆ ధర్మమైన దాన్ని సమర్థిస్తామా మనం? కాబట్టి మనం ఇవ్వలేనా మన బిడ్డలే కాబట్టి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేసేది చేద్దాం. ఇది న్యాయమా అన్యాయం అనేది కాదు, అది న్యాయమేం కాదు అధ్యక్ష, అది న్యాయపరమైన డిమాండ్ కూడా కాదు. వాస్తవానికి అడవి భూములు కొట్టేసి మాకు ఇయ్యండి అంటే ఎట్లా ఇస్తారు అధ్యక్ష? చట్టం వ్యతిరేకం వాస్తవానికి చెప్పాలంటే. గవర్నమెంట్ ఒకవేళ దయదలిచి ఇస్తే దాన్ని తీసుకోవాలి. మేము ఎంతవరకు దయదలిసినాం అధ్యక్ష? మిత్రులు మా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఇంకా మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు, ఇంకా ఇతర గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు, మన ఉట్నూరు ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీ ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లా అందరూ కూడా నన్ను ఒత్తిడిపెట్టినారు. గతంలో ప్రభుత్వాలు కొన్ని ROFR పట్టాలు ఇచ్చినారు, వారికి రైతు బంధు ఇవ్వాలి, సాయం చేయాలని చెప్తే మేము లిబరల్గా ముందుకు పోయి రైతు బంధు ఇచ్చి కూడా ఆదుకుంటా ఉన్నాం అధ్యక్ష. జనం గోసా బీజేపీ భరోసాలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు. ఎంపీ బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయ టూమ్స్ ను కూల్చేస్తామన్నారు. తెలంగాణలో నిజాం వారసత్వం సంస్కృతిని ధ్వంసం చేస్తామన్నారు. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని, భారతీయ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్లా మారుస్తాం, తెలంగాణలో నిజాం వారసత్వ మరకలను సమూలంగా తుడిచివేస్తామని హెచ్చరించారు. బోయినపల్లి ఏం మారలేదు, ఎట్లుండే ఎట్లా బోయినపల్లి లీడర్ మాత్రం మారేది బాబు. ఇప్పుడు మా వాళ్ళు చూసారు బోయిన చెరువును కబ్జా చేసి ఆపిరన్నా కొంచెం వచ్చి 2-3 వచ్చారన్నా మొత్తం కబ్జా చేశారు. పురావస్తు శాఖ భూములు మొత్తం కబ్జా చేశారు. గడ్డి చెరువులో మొత్తం అవుట్లైట్ చేసి మొత్తం అది అమ్ముకున్నారు. IDPL భూములు అమ్ముకున్నారు. పాపం పేదోళ్ళు గుడిసెలు వేసుకుంటే ఆయనకు వచ్చి మన ఢిల్లీకి వచ్చి ఉంటారు. పేదోళ్ళు గుడిసెలు వేసుకుంటే అది ఎవరిదో ఆస్తి అని చెప్పి దొంగ డాక్టర్లు తయారు చేసి పేదోళ్ళను తమ్ముడు వచ్చి ఢిల్లీకి వచ్చి కలిసిపోయాడు. మినిస్టర్ కల్పించారా? కల్పించి మొత్తం పేదోళ్ళు తీసుకుపోయి రోజు అక్కడ DCP అట, పోలీసు వాళ్ళు అక్కడ ASPO DSPO ఎవరో పోయాట, రోజు అక్కడ పేదోళ్ళు తీసుకుపోయి బెదిరిస్తున్నారట. నాన్ అవైలబుల్ కేసు పెడతా అంటారట. సపోర్ట్ చేస్తే బీజేపీ నాయకులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారట. ఓపెన్ చేసి 2 రోజులు, ఇంకా 4 నెలలు, 3 నెలలు తర్వాత గవర్నమెంట్ ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ వచ్చేది ఎవరు ప్రభుత్వం? అని ప్రభుత్వమే కదా. అందుకేనా ఈ కార్నర్ మీటింగ్స్ అందుకే పెడుతున్నాం. ఇలా 10వ తారీఖు అలా ఇవాళ నుంచి 25వ తారీఖు వరకు 15 రోజుల 11,000 కార్నర్ మీటింగ్స్ పెట్టి దేశంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చరిత్ర సృష్టించబోతున్నారు. ఇవాళ స్టార్టింగ్ ఇవాళ లాంచింగ్ వాళ్ళ అయింది. ఇవాళ స్టార్ట్ 11,000 కార్నర్ మీటింగ్స్ ఇట్లే మీటింగ్ పెడుతున్నారు. బహిరంగ సభలు కాదు,
గిట్నే మీటింగ్స్ పెడుతున్నాం అంతా కూడా. మనకేం కొత్తగా ఇది. మొన్న మీరు చూసారు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోని గల్లీ గల్లీ బస్తీ బస్తీ 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1400 కిలోమీటర్ల మా సుధక్క కూడా వచ్చింది. మా రోజు వచ్చింది సుధక్క 1400. తిరుపతి కూడా అప్పుడప్పుడు వచ్చింది. తిరుపతి మధ్యాహ్నం డిమో చేయడం 1400 కిలోమీటర్లు తిరిగినాం పాదయాత్ర ద్వారా. సంవత్సరంన్నర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 15 భారీ బహిరంగ సభలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు, మన ప్రియతమ మోడీ గారు 3 సార్లు వచ్చారు. మన అమిత్ షా గారు 3 సార్లు వచ్చారు. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు అఫీషియల్ ప్రోగ్రామ్ కు. జేపీ నడ్డా గారు 3 సార్లు వచ్చారు. కేంద్ర మంత్రులు వచ్చారు, కేంద్ర నాయకులు వచ్చారు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శక్తి ఏంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో వాళ్ళ 2 సంవత్సరాల నుంచి ఎట్లా చూపెడుతున్నాం మీ అందరికీ తెలుసు. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏం జరిగినా కూడా ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ పువ్వు 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 అంటారు. కాబట్టి ఇవాళ కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ ఆలోచన, టిఆర్ఎస్ పార్టీ యొక్క మూర్ఖత్వపు విధానాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం యొక్క అవినీతి భాగవతం అంతా ప్రజలకు వివరించాలని చెప్పి ఆలోచనతోనే ఈ కార్నర్ మీటింగ్స్ ను ఈ రోజు ప్రారంభించడం. 25వ తారీఖు వరకు 11,000 కార్నర్ మీటింగ్స్ ను భారతీయ జనతా పార్టీ జరుపుతుందంటే ఇది ఆషామాషి కాదు, మామూలు విషయం కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాం. ఇలా సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు, దళిత బంధు ఇస్తాను చెప్పి ఇస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఎంతమంది దళిత బంధు వచ్చి ఆలోచించండి. దళిత బంధు ఇస్తలేడు, ఏమి ఇస్తాడు? బీసీల పుట్టగొట్టిండు, అగ్రవర్ణాల పేదల పుట్టగొట్టిండు. కనీసం వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇలా ఎట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఆలోచించండి. నిన్న ఎత్తుడు కేసీఆర్ కొడుకు ఎత్తుడు, ట్విట్టర్ టిల్లు ఎత్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోళ్ళు ఏం బిక్కిండో ఇప్పుడు వీక్తాడట ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు కట్ట కూడా మసీదులు కూర్చాడట, రోడ్డు కట్ట కూడా గుళ్ళు కూర్చాడట, రోడ్డు కట్ట కూడా చర్చలు కూర్చాడట. అరే బట్టబాద్ నీకు దమ్ముంటే ఓల్డ్ సిటీ నుంచి కూర్చొని స్టార్ట్ అయిపోతా. నీకు దమ్ముంటే నువ్వు మొగలు అయితే, నువ్వు నిజంగా నీకు విశ్వాసం ఉంటే, నువ్వు ఇచ్చిన మాట నమ్మకం ఉంటే స్టార్ట్ అయ్యి ఓల్డ్ సిటీ నుంచి మసీదులున్నా కూర్చు, గుళ్ళున్నా కూర్చు. ఓల్డ్ సిటీ ఇంకా గల్లీ లెక్కన ఎన్నుకుంది. ఓల్డ్ సిటీ అభివృద్ధి ఎంతలేదు. డ్రామాలు ఆడుతున్న అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీ ఒకటే. మీరు వేరువేరైతే ఇలా జిహెచ్ఎంసీలో కలిసి అధికారాన్ని ఎందుకు పంచుకుంటున్నారు? ఇవాళ అసెంబ్లీలో ఒక డ్రామా, పెద్ద డ్రామా ఆడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భాగ్యనగర్ ప్రజలందరూ హిందువులంతా ఓటు బ్యాంక్ మారి 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీని 48 సీట్లకు గెలిపించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే వాతావరణం ఉంది. కాబట్టి భయపడ్డ టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి అసెంబ్లీలో మేమిద్దరం వేరు అన్నట్టు తెలంగాణ సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న మాట్లాడుతున్నారు, ఇద్దరు తిట్టుకున్నారు. నిన్న చూసిన తాజ్ మహల్ లెక్క కనబడుతుందంటే సెక్రటరియట్. సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓవేసీ అంటున్నాడు. నాకు సెక్రటరీ చూస్తున్నా చాలా అభ్రం అనిపిస్తున్నది, చాలా సంతోషం అనిపిస్తున్నది. అది చూస్తుంటే తాజ్ మహల్ లెక్క కనబడుతుందట. తాజ్ మహల్ అంటే వస్తాను టీడీపీకి ఓటేసారు, మొదలంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు, భారతీయ జనతా పార్టీకి ఇంతవరకు కనీసం ఒక్కసారి కూడా ఓటేలే. కాబట్టి ఒక్కసారి ఓటేసే ప్రయత్నం చేయండి. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మనం చేస్తాం. కాబట్టి అన్ని ఆలోచించండి. ఇలా ముఖ్యమైన కూడా అడ్డగోలు పెంచిండన్న 400 కోట్ల ఫస్ట్ 400 కోట్లు అంచనా అన్నాడు. దాన్ని 800 కోట్లు చేసిండు. 800 కోట్ల అంచనాలు హైకోర్టులో కేసేస్తే 400 కోట్లతోనే కడుతున్నా సార్ అన్నాడు. 400 కోట్లను 800 కోట్లు చేసిండు. 800 కోట్లను 1200 కోట్లు చేసిండు. 1200 కోట్లను కడతాడు. మళ్ళా 300 కోట్ల కంప్యూటర్ అట అవ్వట ఇవ్వటని చెప్పి మొత్తం 1500 కోట్లతోని ఇలా సచివాలయం తాజ్ మహల్ కడుతున్నట్టే రాని అన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడతా ఆ భూములు కూల్చేస్తాం, పక్క కూల్చేస్తాం భూములు. ఆ సచివాలయం అనేది తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా, భారతీయ సంస్కృతికి అనుగుణంగా సచివాలయం సవరి మొత్తం కొత్త రూపం తయారు చేసి ఆ భూములను కూల్చేస్తాం. పక్క తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా, భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఆ సచివాలయాన్ని మారుస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివరిస్తున్నాం. ప్రగతి భవన్ రోడ్ రాష్ట్ర బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్
ఆయుష్ సర్టిఫైడ్ గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా రాజీనామా చేసిన డాక్టర్ బోగస్ శ్రావణిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. అరవింద్ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి 3 ఏళ్ల పదవి ఉన్న ఆత్మాభిమానం కోసం రాజీనామా చేసిందని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తే ఈమెను కించపరుస్తూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నాడన్నారు. కవితకు ఏం హోదా ఉందని దేశమంతా తిరిగిందని, శ్రావణి తన పార్టీ కానప్పటికీ తమ పార్లమెంట్ బిడ్డ కాబట్టి పరామర్శించామన్నారు. మైకు పట్టుకుంటే కేవలం ఆయననే పొగడాలా, మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకోవద్దు, కలెక్టర్ని ఆవిడ కలిస్తే నీకు ఏమి హోదా ఉన్నదని కలెక్టర్ని కలుస్తావు, మీ కవితకి ఏం హోదా ఉన్నదయా, ఏం హోదా ఉన్నదని దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కలిసి తిరిగింది ఇంతకుముందు. ఆమె హోదా ఏందో ప్రజలు చూపించారు. నీకు కూడా రానున్న సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఆయన ఫస్ట్ ఈ మధ్య రాయకల్కి సంబంధించిన మాజీ ఎంపీ తిరుపతి జాయిన్ అయ్యాడు. ఆయనతోటి కూడా దురుసుగా వ్యవహారం చేశాడు. ఆయన కూడా ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వస్తాడు. ఈయన సంజయ్ గెలవటంలో ఆయన చాలా చురుగ్గా పనిచేసిండని విన్నా. ఇటువంటి అహంకార ధోరణి నచ్చక ప్రతిరోజు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి ఆయన కింద పనిచేసే బదులు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ప్రధానమంత్రి అయిన అంతర్జాతీయ స్థాయిలో ఇలా ప్రతి భారతీయుడు గర్వంగా నిలబెట్టిన నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న పార్టీలో జాయిన్ అయ్యాడు. అది ఒక కేసు ఏందో అనుకున్నాం, ఆయనతో అన్నడేమో అనుకున్నాం. తర్వాత డాక్టర్ శ్రావణి గారి ప్రెస్ మీట్ చూసినాక ఈయనకి నిజంగా కూడా
డాక్టర్ సంజయ్ కుమార్కి ఒక డాక్టర్ అవసరం, సైకియాట్రిస్ట్ అవసరం. ఆయన మెంటల్ స్టేటు, ఆయనకున్న అహంకారం దేనికోసం ఉన్నది, ఎందుకు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నాడు, ఆయన తక్షణమే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర పోయి చూపించుకోవాలి. ఆయన డాక్టర్ అవసరం అందరికంటే ఎక్కువ. ఇప్పటికన్నా సంజయ్ కుమార్ నీ స్థాయిని మరవకు, మర్యాదగా వ్యవహారం చేయి. కార్యకర్తలన్నా ప్రజలన్నా ఎట్లా వ్యవహారం మేము చేస్తామో మా పార్టీ దగ్గర నుంచి నేర్చుకో. ఈ రకంగానే ఉంటే మాకు జగిత్యాల ప్రజలు నీకు డిపాజిట్ కూడా దక్కనియరు రానున్న కాలంలో. జగిత్యాల ముందే ఉద్యమాల గడ్డ, ఇది మంచి మంచి ఉద్యమాలు ఈ నుంచే పుట్టినాయి. నువ్వు ఈ రకంగా కులాహంకారం చూపిస్తేవంటే ఇక రానున్న కాలంలో తమకు దేవుడు కూడా డిపాజిట్. మంచిగా చదువుకున్న నాయకురాలు, బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన బిడ్డ, మళ్ళా బీసీలలో ఉన్న కమ్యూనిటీలో ఈ పర్టికులర్ కమ్యూనిటీ పద్మశాలి కమ్యూనిటీ నుంచి రాజకీయాలలో తక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రోత్సహించాలి తప్ప అనగదొక్క వ్యవహారం చేయొద్దు. ఇది కేవలం ఈ జగిత్యాల ఎమ్మెల్యేకి దక్కింది. వాళ్ళ పార్టీ నాయకత్వానికి ఇటువంటి అహంకార ధోరణి డైజెస్ట్ అవుతుంది. పెడతారు, ఇక కరుగాల్చి వాదం పెడతారు. రానున్న కాలంలో అదే పరిస్థితి. 6 నెలల్లో 8 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. వీళ్ళ అహంకారాన్ని పాతాళ లోకానికి తొక్కే బాధ్యత కూడా జగిత్యాల ప్రజలు తీసుకుంటారు. అధైర్యపడొద్దమ్మా. మీరు రాజకీయంగా ఇంకా పొట్లాడండి. మీ ప్రెస్ మీట్ విన్నాక మీకు ఏదైతే బాధలు పెట్టిండో, ఇంకా 2 సంవత్సరాలు మీకు పదవి ఉన్నా కూడా మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొట్లాడినందుకు ఒక సోదరుడుగా, ఈ ప్రాంత ఎంపీగా మా పూర్తి మద్దతు మీకుంటది. మీరు కొట్లాడండి. పార్టీలు ఏవైనా సరే, వీ విల్ రెస్పెక్ట్ పీపుల్ హూ ఫైట్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ. అంటున్నారు కాబట్టి వీళ్ళను పక్క పుంచినామని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు అన్నారు. అదేవిధంగా తను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు కూడా ట్యాగ్ చేసి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ వాళ్ళు కొట్టిర్రా అన్నోడి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గొప్పగా పనిచేసేవారని, వారిని చూసి నేర్చుకోవాలని గతంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాకు చెప్పేవారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పోచారం శ్రీనివాసరెడ్డి తాను గతంలో డిసిసిబి చైర్మన్లుగా, పార్టీ అధ్యక్షులుగా పనిచేశామని చెప్పారు. పార్టీ అధ్యక్షులుగా పనిచేసేటప్పుడు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ సభ్యత్వం బాగా చేస్తున్నారని, ఆయనను చూసి నేర్చుకోవాలని చెప్పేవారన్నారు. 8,409 మంది కొత్తగా పెన్షన్లు మనకి ఈసారి మంజూరు చేయడం జరిగింది. మొత్తం 44 లక్షల పెన్షన్స్ మనం ఇవ్వడం జరుగుతున్నది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇన్ని పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నది. నేను ఒకటే డయాలసిస్ పేషెంట్స్ కూడా 4,944ను గుర్తించడం జరిగింది. ఆశా పెన్షన్స్ ఉమ్మడి రాష్ట్రంలో మీకు అందరికి తెలిసి ఉండాలి 29 లక్షలు ఇచ్చేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 44 పెన్షన్లకు పెరగటం జరిగింది. అప్పుడు పెన్షన్స్ 200 ఇచ్చేది. మన కేసీఆర్ గారి నాయకత్వంలో 2016 నుంచి 3016 దాకా పెంచాం వృద్ధులకు, వికలాంగులకు కానీ. అప్పుడు బడ్జెట్ అందరూ కూడా తెలిసి ఉండాలి 861 కోట్లు ఇచ్చేది తెలంగాణ పెన్షన్. మనం తెలంగాణ రాష్ట్రంలో
12,000 కోట్లకు పెరిగింది. 861 కోట్లు ఎక్కడ 12,000 కోట్లకు పెరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 941 కోట్లు నెలకిస్తారు. సంవత్సరానికి 860 కోట్లు ఇచ్చింది. తేడా కూడా తెలుసుకుండాలి. సంవత్సరం బడ్జెట్ ఎంతున్నదో మన నెల బడ్జెట్ అంటున్నది. నేను కేంద్రం కూడా చాలా మంది అంటారు బీజేపీ ఈ పెన్షన్లో కూడా మాది ఉన్నది, మా పొట్టున్నది, ఈ పెన్షన్లు కూడా మేము ఇస్తాం అనేది కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 200 రూపాయలు. ఆ 200 రూపాయలు కూడా 6,60,000 మందికి ఇస్తారు. మనం ఇచ్చేది 44 లక్షల మందికి. వాళ్ళు ఇచ్చేది 6 లక్షల మందికే. వాళ్ళు ఒక్క పెన్షన్ చనిపోయినా పెంచరు, వికలాంగులైనా పెంచరు, ముసలిలైనా పెంచరు. మేము ఇంతే ఇస్తాం, గరీబ్ తీసుకోకపోతే నవ్వుతారు వాళ్ళు. అదే వాళ్ళు ఇచ్చే బడ్జెట్ తెలిసి ఉండాలి. 217 కోట్లు. మన 12,000 కోట్లు మన సంవత్సరానికి తీసుకుంటే వాళ్ళు ఇచ్చేది సంవత్సరానికి 210. అంటే మన నెల దానికంటే సగం లేదు. వాళ్ళే ఊరుతానని అక్కడ మాట్లాడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా చాదర్గఢ్ ప్రధాన రహదారి గొయ్యి ఏర్పడింది. ఈ రోడ్డు కింద 20 ఫీట్ల లోతు వరకు డ్రైనేజీ నిర్మాణం ఉన్నట్టు సమాచారం. అప్రమత్తమై స్పందించిన పోలీసు అధికారులు వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గొయ్యి చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోడు భూములపై స్పష్టతనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్. త్వరలోనే పోడు భూములను పంచుతామని స్పష్టం. ఓల్డ్ బోయినపల్లిలో జనం గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయ ట్యూమ్స్ కూల్ చేస్తామని కామెంట్స్. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణిని పరామర్శించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. 3 ఏళ్ల పదవి ఉన్న ఆత్మాభిమానం కోసం రాజీనామా చేసిందని వెల్లడి. చాదర్ఘాట్లో త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం. ప్రధాన రహదారిపై ఏర్పడ్డ పెద్ద గొయ్యి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.